టార్డిగ్రేడ్ లేదా వాటర్ బేర్ అని పిలిచే ఒక మైక్రోస్కోపిక్ జీవి ఉంది. దీన్ని మీరు మరిగే నీటిలో వేసిన -200 చలిలో పెట్టిన విపరీతమైన రేడియేషన్లో ఉంచిన చివరికి ఆక్సిజన్ లేని అంతరిక్షంలో వదిలేసినా సరే ఈ జీవి మాత్రం చనిపోదు. ఒకవేళ భూమి మీద భారీ ప్రళయం వచ్చి మొత్తం నాశనం అయిపోయినా సరే ఈ జీవి మాత్రం ప్రాణాలతో బతికి ఉంటుంది. 1977లో నాసా ప్రయోగించిన వాయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే అందులో ఏలియన్స్ కోసం ఒక గోల్డెన్ రికార్డ్ పంపించారు. అందులో భూమి మీదున్న 55 భాషల్లో శుభాకాంక్షలు రికార్డ్ చేశారు. మైండ్ బ్లోయింగ్ విషయం ఏమిటంటే ఆ 55 భాషల్లో మన తెలుగు కూడా ఉంది. అందులో స్పష్టంగా నమస్తే, తెలుగు మాట్లాడే ప్రజలందరికీ మా శుభాకాంక్షలు అని రికార్డ్ చేశారు. ఆ స్పేస్ క్రాఫ్ట్ ఇప్పుడు మన సౌర కుటుంబాన్ని దాటి ఎక్కడో నక్షత్రాల మధ్య ప్రయాణిస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద గోడ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని అందరికీ తెలుసు. కానీ దాని తర్వాత ప్రపంచంలోనే రెండవ అతి పొడవైన గోడ మన భారతదేశంలో ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అదే రాజస్థాన్లోని ఉదయ్పూర్కి దగ్గరలో ఉన్న కుంభల్గర్ ఫోర్ట్ గోడ. ఆరావళి పర్వత శ్రేణుల్లో నిర్మించిన ఈ కోట చుట్టూ ఉన్న ఈ రక్షణ గోడ ఏకంగా 36 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ గోడ పొడవు మాత్రమే కాదు, దీని వెడల్పు కూడా మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఈ గోడ సుమారు 15 అడుగుల మందం ఉంటుంది. ఈ గోడ పైన ఒకేసారి 8 గుర్రాలు పక్క పక్కన సమాంతరంగా పరిగెత్తగలవు. శత్రువుల దాడి జరిగినప్పుడు సైనికులు వేగంగా కదలడానికి వీలుగా దీనిని ఇలా డిజైన్ చేశారు. ఈ కోటను 15వ శతాబ్దంలో మేవర్ పాలకుడైన రణకుంభ నిర్మించారు. ఇంగ్లీష్లో అతిపెద్ద పదం. ఇది ఒక సాధారణ డిక్షనరీ పదం కాదు, ఇది ఒక ప్రోటీన్ యొక్క కెమికల్ నేమ్. ఆ ప్రోటీన్ షార్ట్ కట్ పేరు అయితే టైటిన్. కానీ దాని పూర్తి కెమికల్ నేమ్ రాస్తే అందులో ఏకంగా 189,819 అక్షరాలు ఉంటాయి. ఇదే ఆ పదం. ఇది ఇలా మొదలై చిన్న నవలంత సైజులో ఉంటుంది. దీన్ని ఒక వ్యక్తి ఆపకుండా చదవడానికి సుమారు 3.5 గంటల సమయం పడుతుంది. అయితే ఈ పదం డిక్షనరీలో ఉండదు, కాబట్టి అధికారికంగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉన్న అతిపెద్ద పదం ఇది. దీంట్లో 45 అక్షరాలు ఉంటాయి. ఇక్కడి దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నేను యూట్యూబ్ ఛానల్ని రీసెంట్గా క్రియేట్ చేశాను. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మరియు కఠినమైన యుద్ధ భూమి మన భారతదేశంలోనే ఉంది. అదే సియాచిన్ గ్లేసియర్. అక్కడ ఉష్ణోగ్రత -50°C కంటే తక్కువగా ఉంటుంది. ఎంతలా అంటే అక్కడ గ్లోవ్స్ లేకుండా ఆ చలిలో ఏదైనా ఇనుప వస్తువుని చేత్తో పట్టుకుంటే ఆ చర్మానికి ఇనుము అతుక్కుపోయి చర్మం ఊడి వచ్చేస్తుంది. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఇండియా తరపున ఆడటానికి ముందే పాకిస్తాన్ టీం కోసం ఆడాడన్న విషయం మీకు తెలుసా? 1987లో ముంబైలోని బ్రబున్ స్టేడియంలో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుంది. అయితే అప్పుడు పాక్ టీంలో ఫీల్డింగ్ చేయడానికి ఆటగాళ్లు తక్కువైతే కేవలం 14 ఏళ్ల వయసున్న సచిన్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా పాకిస్తాన్ తరపున గ్రౌండ్ లోకి దిగాడు. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ అనే వాక్యాన్ని ఎందుకు ఎక్కువగా వాడతారంటే పాతకాలంలో టైప్ రైటర్లు కనిపెట్టినప్పుడు కీబోర్డ్లోని అన్ని బటన్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయడానికి ఈ వాక్యాన్ని టైప్ చేసేవారు. ఇప్పుడు మనం కంప్యూటర్ లేదా మొబైల్స్లో ఫాంట్స్ స్టైల్స్ మార్చినప్పుడు కూడా శాంపుల్ కోసం ఈ వాక్యమే కనిపిస్తుంది. సౌర కుటుంబంలో అత్యంత వింతైన గ్రహం ఏదైనా ఉంది అంటే అది శుక్రుడు. ఎందుకంటే ఏదైనా గ్రహం తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం కంటే అది సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ శుక్రుడి విషయంలో అది రివర్స్ జరుగుతుంది. శుక్రగ్రహం చాలా నెమ్మదిగా తిరుగుతుంది. ఒక రోజు అనేది అక్కడ 1 సంవత్సరం కంటే ఎక్కువ. అంటే ఒక రోజు శుక్రగ్రహంలో పూర్తి అవడానికి 243 రోజులు పడుతుంది. అయితే శుక్రుడు సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 225 రోజులు పడుతుంది. అక్కడ ఒక రోజు 1 సంవత్సరం కంటే ఎక్కువ. అంతేకాకుండా శుక్రగ్రహం చాలా విచిత్రంగా తిరుగుతుంది. ఇతర గ్రహాల్లో ఇది తూర్పు నుంచి పడమరకు కాకుండా పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. అంటే అక్కడ సూర్యుడు పడమర వైపు ఉదయిస్తాడు, తూర్పు వైపు అస్తమిస్తాడు. భారతదేశపు అత్యుత్తమ గూఢాచారులలో రవీంద్ర కౌశిక్ ఒకరు. ఈయన మన దేశం కోసం పాకిస్తాన్ ఆర్మీలో చేరాడు. తన తెలివితేటలతో ఏకంగా
పాక్ ఆర్మీలో మేజర్ ర్యాంక్ వరకు ఎదిగాడు. అక్కడి నుండి ఎన్నో కీలకమైన మిలిటరీ రహస్యాలను ఇండియాకు చేరవేసి వేలాది మంది సైనికుల ప్రాణాలను కాపాడాడు. ఈయన సాహసాలకు మెచ్చి మన ప్రభుత్వం ఈయనకు బ్లాక్ టైగర్ అనే పేరు పెట్టింది. సముద్రంలో ఉండే మాంటిస్ షిప్ అనే జీవి చూడడానికి చాలా అందంగా కలర్ఫుల్ గా ఉంటుంది. కానీ అది తన శత్రువుల మీద పంజాతో దాడి చేసే వేగం ఒక తుపాకీ నుండి బయటకు వచ్చే 22 క్యాలిబర్ బుల్లెట్ వేగంతో సమానంగా ఉంటుంది. దాని దెబ్బకు నీటిలో ఒక చిన్న స్పార్క్ కూడా వస్తుంది. గట్టి అద్దాలను కూడా ఇది ఒక గుద్దుతో పగలగొట్టగలదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది.